22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చెయ్యి చాపి కత్తి పట్టుకునగా. ఈ విషయము జరిగేటటువంటి ముందు కొన్ని విషయాలు మనం పరిగణలో తీసుకున్నట్లయితే, అబ్రహాముని తన కుమారుని బలివ్వమని దేవుడు కోరినప్పుడు 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసి 100వ సంవత్సరంలో ఇచ్చినటువంటి తన ఏకైక కుమారుని మరలా బలి కోరుకోగానే తన విశ్వాసాన్ని కనపరిచాడు. ఎలాగా అంటే క్రియల్లో, అంటే తన కుమారుని బలివ్వడానికి తీసుకుని వెళ్ళాడు. మరి కుమారుని పెంచినటువంటి తీరు ఎలా ఉన్నదో కూడా మనం చూసినట్లయితే, ఆ యొక్క కట్టెలు పట్టుకొని అగ్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఇస్సాకు మాట్లాడుతున్నాడు, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉన్నది, మరి వధించడానికి గొర్రెపిల్ల ఎక్కడా అని యెహోవా చూచుకుంటాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ యొక్క బలిపీఠం మీద తీసుకెళ్లి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకుని పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు మౌనంగా బలి అర్పింపబడ్డానికి సిద్ధపడి ఆ బలిపీఠం మీద ఉన్నాడు. తండ్రి కొడుకుల యొక్క స్థితిగతులు మీరు గమనించండి. దేవుని యందు విశ్వాసాన్ని కనపరచడానికి, తమ జీవితాన్ని అర్పించడానికి, తమ జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వారి విశ్వాసం ఎంత గొప్పది. అందుకనే ఆయన విశ్వాసానికి తండ్రిగా, ఆ విశ్వాసంలో పెరిగిన కొడుకుగా ఆయన, తండ్రి కొడుకులు ఇద్దరు గొప్పవారిగా ఉన్నారు. ఈరోజు అటువంటి విశ్వాసం మన అందరము కూడా కలిగి ఉందుము గాక. ఆమేన్.